పిహెచ్పి ద్వారా మీరు MySQLలో ఉండే టేబుల్లో ఉండే డేటాని అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ ఈక్వల్ టు వాల్యూ కామా కాలమ్ ఈక్వల్ టు వాల్యూ ఇట్లా సెట్ చేయాలి. మరి ఇక్కడ వేర్ క్లాజ్ కూడా ఇవ్వచ్చు. వేర్ క్లాజ్ ఇవ్వకపోతే అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. మరి వేర్ ఏ పర్టికులర్ కండిషన్ ప్రకారం అది అప్డేట్ కావాలో ఆ యొక్క వేర్ కండిషన్ మీరు పెట్టచ్చు. అట్లనే డిలీట్ కూడా ఆ యొక్క రికార్డ్స్ని మీరు టేబుల్లో ఉండే రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. మరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే చూడండి, మామూలుగా డేటాబేస్కి కనెక్ట్ చేసాం. తర్వాత MySQL query can update persons set age equal to 40 where first name equal to Peter and last name equal to Griffin అన్నాం. అంటే ఈ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈ రెండు ఉన్న చోట ఏజ్ని 40గా అప్డేట్ చేయమన్నాం. ఇక్కడ కావాల్సి ఉంటే ఈ యొక్క కనెక్షన్ని ఓకే కనెక్షన్ అదే ఉంచేద్దాం CONA. ఎనీవే దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. మొత్తానికి ఈ నేమ్ గల వారికి ఏజ్ని 40గా అప్డేట్ చేసాం. మరి డిలీట్ ఫ్రమ్ పర్సన్స్ వేర్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు గ్లెన్ ఈ రికార్డ్ని డిలీట్ చేసేయమన్నాం. సో వీటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా మనం ఈ యొక్క డేటాబేస్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇలా ఆల్రెడీ ఆ రికార్డులు ఉన్నాయి ప్రస్తుతానికి. మరి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరిగిపోయింది. మరి ఇప్పుడు రిజల్ట్ మనం చూస్తాం. ఈ యొక్క పీటర్ అనే అతనికి ఏజ్ 35 ఉంది, అది కాస్త 40గా అప్డేట్ చేసాం. మరి ఈ రికార్డ్ ఇంకా డిలీట్ కాలేదు. GLENN లాస్ట్ నేమ్ కాదు ఫస్ట్ నేమ్ ఇది, అందుకని అది రిమూవ్ కాలేదు. ఓకే ఇప్పుడు కరెక్ట్గా అది రిమూవ్ అయిపోతుంది. బట్ వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ స్టేట్మెంటు అప్డేట్ స్టేట్మెంట్ మళ్ళీ అప్లై చేస్తున్నాం. బట్ అది యాక్చువల్గా అయితే ఎర్రర్ అవుతుంది. అంటే ఒకే దాంట్లో అప్డేట్ డిలీట్ ఇచ్చాం కాబట్టి అప్డేషన్ ఏమో జరిగిపోయింది, మరి డిలీషన్ కాలేదు. ఇప్పుడు డిలీట్ అయిపోయింది చూడండి. ఎందుకు ఇంతకుముందర లాస్ట్ నేమ్ ఈక్వల్ టు గ్లెన్ అని ఇచ్చున్నాం, అది రాంగ్. మనం ఇవ్వాల్సింది ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు గ్లెన్ అని. మొత్తానికి ఈ విధంగా అప్డేషన్ డిలీషన్ ఈ యొక్క MySQL టేబుల్లో ఉండే రికార్డ్స్ని PHP ద్వారా చేయొచ్చు.